అందరికీ నమస్కారం. నేను చిన్న కథ చెప్తాను. ఏంటంటే, ఒక తల్లి కొడుకు ఉంటారు. పాప ఆవిడ పెద్దావిడ, వయసులో పెద్దావిడ. కొడుకు పేరేమో సోముడు. ఒరే సోముడు ఒంట్లో బాగాలేదురా నాకు అంది వాళ్ళమ్మ. అవునా అమ్మ, ఏంటి? ఏమోరా, జ్వరంగా ఉంది, దగ్గు, ఆయాసం, పొద్దునుంచి నేను లేవలేకపోతున్నాను రా అని. అయ్యో అలాగా అమ్మ, అయితే నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్తానుండు అని పాపం నెమ్మదిగా ట్యాక్సీ ఎక్కించి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాడు. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు, మా అమ్మగారికి ఒంట్లో బాగాలేదండి అంటే, డాక్టర్ ఏమోను అంతా పరీక్ష చేసి, అయ్యో ఫీవర్ చాలా ఉంది అన్నాడు. దగ్గు, ఆయాసం అంటే, సరే నేను మందులన్నీ రాస్తాను, జాగ్రత్తగా మందులు 3 పూట్ల వేయండి, వేస్తే తగ్గిపోతుంది అని చెప్తాడు. సరే అంటే కొన్ని ట్యాబ్లెట్లు ఇస్తాడు. తర్వాత ఒక సీసా మందు ఇస్తాడు. చెప్తాడు, నువ్వు మందు వేసే ముందర దీన్ని బాగా షేక్ చేసి మందు ఇయ్యి అని చెప్తాడు. చెప్తే సరేనండి అంటాడు. నమస్కారం అండి అని చెప్పి ఇద్దరు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయాక 3 పూట్ల వేయాలి కదా, పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం. అయితే ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మకేమో ట్యాబ్లెట్లు ఇస్తాడు. ట్యాబ్లెట్లు వేసేసుకుంటుంది. ఈ సీసాలో మందు వేయాలి కదా, వాడు షేక్ చేసి వేయమన్నాడు కదా. వాడు ఏమనుకున్నాడు అంటే, షేక్ చేయడం అంటే వాళ్ళ అమ్మని షేక్ చేయాలేమో అనుకుని బాగా ఇలా కుదిపేస్తాడు. బాబాయ్ నేను తట్టుకోలేకపోతున్నారా. లేదమ్మా, మందు బాగా పనిచేస్తుందమ్మా, డాక్టర్ గారు చెప్పారు, షేక్ చేసి వేయమని చెప్పారు అని బాగా ఊపి కానీ ఆయాసం కదా, ఒరే బాబు వద్దురా, చాలరా అంట. అప్పుడు ఆ మందు తీసి వేస్తాక పాపం పడుకున్నాక అలాగా మళ్ళీ మధ్యాహ్నం కూడా అలాగే చేస్తాడు. ఏం చేస్తాడంటే, మందు వేసే ముందు షేక్ చేసి వెయ్యాలి అన్నాడు అని ఇలా అన్నాడు. బాటిల్ చూపించి షేక్ చేసి వెయ్యాలి అన్నాడు. వాడేమో సరిగ్గా వినకుండా ఏం చేశాడు, షేక్ చేసి వెయ్యాలి అంటే వాళ్ళ అమ్మని షేక్ చేయాలనుకో బాగా పడి ఇలా కుదిపేస్తే బాబోయ్ నేను నిలబడలేకపోతున్నాను రా, బాబోయ్ తట్టుకోలేకపోతున్నాను రా, నాకు నొప్పులు రా, ఎందుకురా అలాగా, వద్దురా బాబోయ్ వద్దురా. లేదమ్మా, తగ్గిపోతుంది, నీకు ఏం భయం లేదు, తగ్గిపోతుంది, డాక్టర్ మంచి మంది ఇచ్చారు కదా అంటాడు. అనగానే సరే అని పాపం అలా వేసుకుని పడుకుంటాడు. రాత్రి అవుతుంది. రాత్రి 3 పూట్ల కదా. రాత్రి వేసరికి మందు వేసుకుని వచ్చేసరికి బాబోయ్ వద్దురా, నాకు మందు వద్దు, ఏమొద్దురా, ఒళ్ళంతా నొప్పులు రా, నేను మంచంలోంచి లేవలేకపోతున్నాను రా, నాకు వద్దు, ఏమొద్దు, నేను మందు మింగనే నాకు అస్సలు వద్దు అని చెప్పేసి పడుకుండిపోతే పాపం పొద్దున్న లేచి ఆ జ్వరం తగ్గదు, దగ్గు తగ్గదు, ఆయాసం తగ్గదు, మరి మందు వేసుకోలేదు కదా రాత్రి. ఇక సరే అని చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, డాక్టర్ గారు మీరు ఇచ్చిన మందులు మరి మా అమ్మగారికి వేస్తే బాగా షేక్ చేశానండి, బాగా షేక్ చేసి వేస్తాడు. బాబోయ్ నాకు నొప్పులు రా, నేను తట్టుకోలేకపోతున్నారా, అని ఏడ్చేసిందండి. అని రాత్రి మందు వేసుకోలేదు, నేను మందు వేసుకొని వెళ్ళి చెప్పుకో, డాక్టర్ గారు చెప్పుకో అందండి. అలా అందండి. అయ్యో ఏమిటి, నువ్వు మీ అమ్మగారిని షేక్ చేసావా? నేనేం చెప్పాను నీకు, బాటిల్ని బాగా షేక్ చేసి నువ్వు మందు వేసే ముందర బాటిల్ని బాగా షేక్ చేసి అప్పుడు మందు వెయ్యి అని చెప్పాను. మెమ్మగారిని షేక్ చేయమని చెప్పాను నేను, నువ్వు సరిగ్గా వినలేదు, చూసావా ఇప్పుడు ఆవిడకి ఎంత కష్టం వచ్చేసిందను అని చెప్పు. కానీ అలాగా డాక్టర్ గారు, మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు, మా అమ్మేమో పాపం మంచం నుంచి లేవలేకుండా అయిపోయిందండి అని పాపం వాడు ఇలా మొహం ఇలా పెట్టుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇది కథ. ధన్యవాదాలు.